నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజెంట్ రాజకీయంగా భోగాపురము 4-5 రోజులు ఆ డిస్కషను, తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు, ఈ డిస్కషను ఇదంతా నడుస్తూ ఉండంగానే పదవుల బంధారాలకు సంబంధించి అంటే కూటమి నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు, నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్స్, ఇవన్నీ ఎన్నికల ఇంకా ఈ కోలాహలం నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంది. ఇంతలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఉన్నవి 3 పోస్టులు. ఆశావహుల లిస్ట్ చూస్తే చాంతాడంటుంది. అధిష్టానానికి ఇప్పుడు ఆ ఎంపిక అనేది పెద్ద తలనొప్పి. ఎందుకంటే ఎవరికి ఇస్తే ఎవరు అడుగుతారు, ఎవరిని పరిగణలోనికి తీసుకోవాలి, సీనియారిటీ చూడాలా, మంది మార్బలం చూడాలా, బ్యాక్గ్రౌండ్ని చూడాలా, ఇన్ని లెక్కలు వాళ్ళను అసలు నిద్రపోనివ్వకుండా చేస్తుందనే ఒక డిస్కషన్ నడుస్తుంది. మరి గవర్నర్ కోట ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ లిస్టులో ఎవరెవరు ఉన్నారు, ప్రభుత్వం అంటే అధినేత మనసులో ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. అమ్మా, మొత్తానికైతే కొంత భోగాపురంది 4-5 రోజులు హడావుడైపోయింది. మళ్ళా తర్వాత పదవుల గురించి కూటమిలో మరొకసారి డిస్కషన్ స్టార్ట్ అయింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నవి మూడు స్థానాలు మాత్రమే ఉన్నాయి. 3 స్థానాలలో వర్ల రామయ్య గారు, కొమ్మాలపాటి శ్రీధర్ గారు, తర్వాత పనబాక లక్ష్మి గారు, రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి, 4 ఆశావహులు ముందంజలో ఉన్నట్టు మనకు అందినటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఉండవల్లి శ్రీదేవి గారు కూడా ఆశిస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి గారు, వర్లరామయ్య గారు, పనబాక లక్ష్మి గారు దళిత సామాజిక వర్గానికి చెందిన వారు అయినప్పటికీ ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా ఈ వర్గీకరణ ఏదైతే జరిగితే ఒకరికి అది ఒకరికి ఇది వాళ్ళకి సర్దాల్సి వస్తుంది. అయితే వర్లరామయ్య గారికి, మాధవరెడ్డి గారికి, శ్రీనివాసులు రెడ్డి గారు, అదే మన మాధవరెడ్డి గారి వీళ్ళకు కన్ఫామ్ ఉన్న ఒక్క సీటు కోసమే పెద్ద డిస్కషన్ జరుగుతుంది అనేది. మాధవరెడ్డి గారి, రెడ్డప్ప గారి, మాధవిరెడ్డి గారి భర్త గారైన శ్రీనివాసులు రెడ్డి గారిది ఏంటంటే ఉమ్మడి కడప జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి కడప నుంచి ఆవిడకి పోటీ చేసి వారు గెలుపొందారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాలా అంటే ఇవ్వనవసరం లేదు అనేటటువంటి సమాధానమే పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్న ముఖ్య నాయకుల నుంచి వస్తుంది. అంటే రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేశారు అంటే మీరు ఆశించడం వేరు, అక్కడ సమీకరణాలు కుదరటం వేరు, రెండు వేరు. ఆశించడం వేరు, సమీకరణాలు కుదరటం వేరు. మన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆ సమయానికి తగువారము తగు మాటలాడినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో ఐఆమ్ ఫర్ దట్ అంటారు, నెక్స్ట్ నువ్వే ఎమ్మెల్సీ అంటారు, ఈ త్యాగం చెయ్యాలంటారు, ఇట్లా చాలా ఉంటాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు వలరామయ్య గారు కాలేకపోయారు, ఓడిపోయారు. వారి కుమారుడు ఇప్పుడు వర్ల కుమార్ రాజా గారు శాసనసభలో ఉన్నారు. అంటే ఆ ఇంటి నుంచి ఒకరికి అవకాశం ఇచ్చినట్టు ఆ కుటుంబం నుంచి. వాస్తవానికి పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి అవకాశం లేక నాకు భవిష్యత్తులో నన్ను ఏదో చోట ఎక్కడో చోట మా అధినేత నన్ను అకామిడేట్ చేస్తాడు అని ఆశించినటువంటి వాళ్ళు ఉన్నారు. భాష్యం ప్రవీణ్ మొన్న పెదకూరపాడు నుంచి 2024లో పోటీ చేయాల్సి వచ్చింది. అతనికి ఆ స్థానం కేటాయించాల్సి వచ్చింది. కొన్ని సమీకరణలో కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఆయన సరితూగలేకపోయి ఉండొచ్చు 24 ఎన్నికలకి. ఆయన 2009లో పోటీ చేశారు, 14లో పోటీ చేసి గెలిచారు, 2019లోనే ఆయన ఓడిపోయారు. కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఓడిపోయిన తర్వాత వైకాపా మొన్న మీకు భాష్యం ప్రవీణ్ గారు వర్సెస్ నంబూరు శంకర్రావు గారు, వీరి ఇరువురు నడుమల మీకు భాష్యం ప్రవీణ్ గారు శాసనసభకి గెలుపొందారు పెదకూరపాటి. కొమ్మాలపాటి శ్రీధర్ గారు భాష్యం ప్రవీణ్ గారి కోసం త్యాగం చేశారు. కొమ్మాలపాటి శ్రీధర్ గారు కూడా ఆశిస్తున్నారు, కమ్మ సామాజిక వర్గం నుంచి ఆయన ఆశిస్తున్నారు. అంటే ఇది ఒక కమ్మ, ఒక రెడ్డి, 2 దళితులు లేదా 3 దళిత సామాజిక వర్గం, ఉండవల్లి శ్రీదేవి గారు కూడా అని అనుకుంటే ఏంటంటే ఈ మధ్యకాలంలో సుగవాసి ప్రసాద్ బాబు గారిది తెర మీదకి వచ్చింది రాయలసీమ జిల్లాల నుంచి. ఓకే, సుగవాసి ప్రసాద్ బాబు గారు తెర మీదకి రావడానికి కారణం ఏంటంటే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశాన్ని వీడి వైకాపాలో చేరడం, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే వారు చేరారు. మిథున్ రెడ్డి గారు తీసుకువెళ్ళారు, వారిని చేర్చుకున్నారు. అయిపోయిన తర్వాత ఏంటంటే వాస్తవంగా తెలుగుదేశం యొక్క ఉనికిని, తెలుగుదేశం యొక్క మర్యాద గౌరవం ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలో ఏ రాయచోటి ఈ రాజంపేట ప్రాంతంలో ఉన్నది ఏదైనా ఉందంటే బలియ సామాజిక వర్గానికి సంబంధించి సుగవాసి పాలకొండాయుడు గారు డే 1 నుంచి తెలుగుదేశంతో ఆయన ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలుగుదేశంలోనే కొనసాగారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, అంతక్రితం కావచ్చు, ఆ తర్వాత కూడా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా సుగవాసి పాలకొండాయుడు గారు పార్టీ మారలేదు, తెలుగుదేశంలోనే ఉన్నారు. అలాగే ఒంటి చేత్తో పోరాటం చేశారు 2 కుమారులు, బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రసాద్ బాబు గారు. బాలసుబ్రహ్మణ్యం గారిని రాయచోటి నుంచి
రాజంపేటకు తీసుకొచ్చారు. రాజంపేటలో ఆయన అమర్నాథ్ రెడ్డి గారి చేతిలో, వైకాపా అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఆయన నన్ను గౌరవించాలి, నేను కోరుకున్న మాట వాస్తవం. కానీ తెలుగుదేశానికి ప్రభుత్వంలో, పాలనలో, ఈ పాలనా సమయంలో ఏంటంటే సమయం పడుతుంది. అంతవరకు ఆయన వేచి ఉండలేకపోయారు. నాకు తగిన గౌరవం లేదు, తగిన మర్యాద లేదు, నేను ఇదిగో వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన పార్టీని విడిచి వైకాపాలకు వెళ్ళిపోయిన తర్వాత సుభాష్ ప్రసాద్ బాబు గారిని వీళ్ళ అధ్యక్షుడిగా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత వారి సోదరుడు, తెలుగుదేశంలోనే సోదరుడు ఉన్నాడు ప్రసాద్ బాబు. ఇప్పుడు వైకాపాని ఛాలెంజ్ చేయాలంటే తెలుగుదేశం ముందున్న ఛాలెంజ్ ఏంటంటే సుభాష్ ప్రసాద్ బాబుని శాసనమండలికి పంపించాలి. ఇదిగో బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్లకుండా ఉంటే ఆయన అకామిడేట్ చేసేవాళ్ళం, ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళ సోదరుడిని మేము అకామిడేట్ చేసామని చెప్పుకోవడానికి వీళ్ళకి కావాలి ఇప్పుడు. అందుకని సుభాష్ ప్రసాద్ బాబు గారి పేరు ముందు వరుసలోకి, ముందంజలోకి వచ్చింది. అది రాయలసీమ జిల్లాలోకి వచ్చేటప్పటికి మిద్దె శాంతిరాముడు గారి పేరు కూడా మధ్య మార్గంగా, మిద్దె శాంతిరాముడు గారి పేరు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మిద్దె శాంతిరాముడు గారి వైపు మొగ్గు చూపారు, లోకేష్ గారేమో సుభాష్ ప్రసాద్ బాబు గారి వైపు మొగ్గు చూపినట్టు. ఎందుకంటే గతంలో కొన్ని కారణాల వల్ల మిద్దె శాంతిరాముడు గారు వైకాపాలకు వెళ్లాల్సి వచ్చింది. వారు తిరిగి వైకాపాని వీడి వారు ప్రస్తుతం ఉన్నారు. కాబట్టి గతంలో తెలుగుదేశంలోనే తన ప్రయాణాన్ని సుదీర్ఘకాలం, దశాబ్దాల తరబడి తెలుగుదేశంతో ప్రయాణం కొనసాగించారు. కాబట్టి మిద్దె శాంతిరాముడు గారికి ఆ ప్రాంతంలో గౌరవం ఇస్తే, మనం ఈ స్థానాన్ని కలిగిస్తే వల్లి సామాజిక వర్గంలో కొంత సంతృప్తి ఉంటుంది, అసహనాన్ని వ్యక్తం చేయకుండా ఉంటారు అనేటటువంటిది ఒక సామాజిక సమీకరణ వాళ్ళు ఏదో చేసినట్టున్నారు. అయితే పనబాక లక్ష్మి గారు ఆవిడ కేంద్ర మంత్రిగా చేశారు. ఆవిడ నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నప్పుడు అక్కడి నుంచి పలు పర్యాయాలు గెలుపొందారు. వారి భర్త అయినటువంటి పనబాక కృష్ణయ్య గారు పోటీ చేసి వారు గతంలో అక్కడ గెలిచినటువంటి నేపథ్యం వారికి ఉంది. అయితే వాళ్ళు కాంగ్రెస్ని విడిచిపెట్టి ఆ తర్వాత రాజకీయ సమీకరణలలో భాగంగా తెలుగుదేశంలో చేరారు. కాబట్టి పనబాక లక్ష్మి గారికి కూడా అన్నది ఒకటి. ఇప్పుడు పనబాక లక్ష్మి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, వల్లరామయ్య గారు ముగ్గురు దళిత సామాజిక వర్గం అయిపోతారు. వీళ్ళ ముగ్గురులో ఒకరికే అవకాశం ఉంటుంది. ఒకరికే అవకాశం ఉన్నప్పుడు ఆ ఒకరు ఎవరు అన్నది అధినేత నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా ఉండవల్లి శ్రీదేవి గారు మనకు 19 ఎన్నికల్లో వైకాపాలో గెలిచి వైకాపాలో అక్కడ వారికి కుదరక పొసగక వారు వెలుపలికి తిరిగి వచ్చి తెలుగుదేశంలో చేరారు. కాబట్టి వారు ఎదురు చూస్తున్నటువంటి విషయం. వల్లరామయ్య గారు పార్టీలోనే కొనసాగారు అన్నది ఈసారి నిజంగా అధినేత ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ముందు కావచ్చు, లోకేష్ గారి ముందు కావచ్చు ఉన్నటువంటి ఒక, దీన్ని ఏమంటారంటే ఒక కఠినతరమైనటువంటి పరీక్ష అనుకోవచ్చు మనం. ఎందుకంటే కాబట్టి వాళ్ళ మీద ఒక కఠినతరమైన పరీక్ష ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆశావహుల జాబితా పెద్దది. అక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి స్థానాలు ఏమో 3. వచ్చే సంవత్సరం కనీ వినిరుగని విధంగా శాసన మండలి దాదాపు 20కి పైగా స్థానాలు ఖాళీ అవుతాయి. 20 మంది కాబట్టి మొత్తం అయిపోతారు. కాబట్టి వచ్చే సంవత్సరం అంటే 2027 ఈ సమయం నాటికి మీకు 20కి పైగా స్థానాలు శాసన మండలికి అభ్యర్థుల్ని మనం అప్పటికి 20 స్థానాలు ఖాళీ అయిపోయి ఫస్ట్ అయినప్పుడు అధినేత మనం ఆయన వెంట ఉన్నప్పుడు మనకు ప్రియారిటీ ఇస్తారు కదా అన్న ఒక ఆలోచన వెంట నడిచిన నేతలకు తెలుస్తూ ఉంటుంది. నేను ఇంకొక నేమ్ కూడా, మన దేవినేని ఉమా గారు కూడా రేస్ లో ఉన్నారు. అది ఉమా గారు రాజ్యసభ కోసం ఎదురు చూశారు, సాధ్యపడలేదు. శాసన మండలి అయినా చేజిక్కించుకోవాలని ఆయన తాపత్రయం ఆయన పడుతున్నారు. పడటం లేదు, నేను ఆశించటం లేదు, నేను కోరుకోవటం లేదు అంటే మరొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. తీతీదే పూర్తి అయిపోయింది పదవీకాలం. పదవీకాలం పూర్తయినా వాళ్ళు ఉన్నారు, పాలక మండలి అక్కడ ఉంది. ఇది నూతన పాలక మండలిని నియమించేంత వరకు వాళ్ళు అక్కడ విధుల్లో పాల్గొంటారు. అంటే ఉత్తర్వులు జారీ చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం ఉండదు, కానీ మిగతా సేవలలో పాల్గొనొచ్చు. ఈలోపు ఏంటంటే తీతీదేకి సంబంధించి ఒకటి జరుగుతోంది. దానికి సంబంధించి వీళ్ళు ఆశావహుల జాబితా అక్కడ కూడా చాలా పెద్దగా ఉంది. తిథిది చైర్మన్ ఆశిస్తున్న వాళ్ళ జాబితా కూడా ఉంది. ఆ జాబితాలో కూడా దేవినేని ఉమామహేశ్వరరావు గారి పేరు మరొకసారి కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలి, నాకు ఇస్తే నేను చాలా బాగా చేస్తాను అనేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా పెద్దది అనమాట. శాసనమండలికి సంబంధించి ఉన్న 3 స్థానాల కోసం ఆశావహుల జాబితాలో ప్రస్తుతం వీళ్ళు ముందంజలో ఉన్నట్టు మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం. అంటే ఇప్పుడు వెంట నడిచి పదవులు త్యాగం చేసిన వాళ్ళ, లేకపోతే పార్టీ కోసం తమ వాయిస్ వినిపించిన వాళ్ళ, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ, లేకపోతే మంది మార్బలమా, సామాజిక సమీకరణాల, ఏవి ఇప్పుడు ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీని సామాజిక రాజకీయ సమీకరణ అండి. దీన్ని ప్రాంతీయ సమీకరణ అని అనడానికి లేదు, ఆర్థిక పరమైనటువంటి సమీకరణ అని అనుకోవడానికి లేదు.
దీనిని రాజకీయ కోణంలో చూడాలి. ఏ సామాజిక వర్గానికి ఇస్తే ఆ సామాజిక వర్గం ఎంత సంతృప్తి చెందుతుంది, వాళ్ళని ఎంత మేరకు ప్రభావితం చేయగలము. ఓకే, అలాగే ఆశావహుల జాబితాలో ప్రాధాన్యత క్రమాలు ఉంటాయి. ఈ ప్రయారిటీస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రయారిటీస్ ఉంటాయి. ఈ ప్రయారిటీస్లో మొదట ఎవరికి ఇస్తే వాళ్ళు సంతృప్తిగా ఉంటారు, మనం కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటాం అనుకునేటటువంటి సమీకరణలు కూడా చేస్తారు. ఓకే, చూద్దాం. ఉన్నాయితే 3 ఆశావాహులు చాలా మంది ఉన్నారు, 2 అయితే కన్ఫర్మ్డ్ అనేసి అన్న న్యూస్ అయితే వస్తుంది. మరి ఎప్పటికి ఇది అనౌన్స్ చేస్తారనేది మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.